హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్వీట్ కార్న్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక కప్పు స్వీట్ కార్న్తోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాకైతే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి స్వీట్ కార్న్ కూడా అయితే చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే అందులో వేసేసుకొని ఆనియన్స్ అలాగే స్వీట్ కార్న్ అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్లు శనగపిండి అలాగే ఒక స్పూన్ బియ్యపిండి, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటినన్నిటిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేవి ఏమీ పోయకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి స్వీట్ కార్న్లోను ఆనియన్లోను కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఇంకా వాటర్ అనేది ఏమీ వేయకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే చిన్న చిన్న బాల్స్ కింద అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగాక ఇంకో వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సాస్ వేసుకొని టేస్ట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ బాల్స్ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.